నమస్కారం. ఊహించుకోండి, ఒక గ్రామం మొత్తం వందల మంది జనం ఒక్క రాత్రిలో మాయమైపోయారు. ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఎందుకు మాయమయ్యారో తెలియదు. కేవలం వాళ్ళు వదిలేసి వెళ్ళిన ఖాళీ ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. హర్రర్ సినిమాలాగా ఉంది కదూ! కానీ ఇది కల్పన కాదు. ఇది మన రాజస్థాన్లోని కుల్దర గ్రామం గురించి నిజంగా జరిగిన కథ. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తార్ ఎడారి ఇసుక దిబ్బల మధ్య జైసల్మేర్ నగరానికి ఓ 18 కిలోమీటర్ల దూరంలో కుల్దర అనే గ్రామం ఉంది. మన దేశంలో చాలా దయ్యాలున్న ప్రదేశాల్లో ఒకటిగా దీని గురించి గుసగుసలాడుకుంటారు. ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం ఇది బాధాకరమైన విషయం. కుల్దర గ్రామం పాలివాల్ బ్రాహ్మణులకు నిలయం. వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు. పొలం పనుల్లో, వ్యాపారంలో చాలా తెలివైన వాళ్ళుగా పేరు పొందారు. కానీ వాళ్ళ సంపద జైసల్మేర్ పాలకుడు, చాలా క్రూరుడైన మంత్రి సలీం సింగ్ కంట్లో పడింది. సలీం సింగ్ అధిక పన్నులు వసూలు చేయడంలో, క్రూరంగా ప్రవర్తించడంలో చాలా పేరుగాంచాడు. అతను కుల్దర గ్రామ అధిపతి అందమైన కూతురుని చూసి మోహించాడు. ఆమెను తనకు ఇవ్వకపోతే గ్రామస్తులపై ఎక్కువ పన్నులు వేసి తీవ్రమైన శిక్షలు విధిస్తానని బెదిరించాడు. బ్రాహ్మణులు అతని అన్యాయానికి తలవంచకుండా ఒక కష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక దురదృష్టకరమైన రాత్రి చీకటిలో గ్రామంలో ఉన్న జనమంతా తమ సామాన్లు సర్దుకొని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు తమ వెనుక ఒక ప్రాణిని కూడా వదలకుండా బదులుగా ఒక పెద్ద శాపాన్ని వదిలి వెళ్ళారు. కుల్దరలో ఎవరు మళ్ళీ వచ్చి నివసించలేరు లేదా అభివృద్ధి చెందలేరు. ఈ రోజుకు ఆ గ్రామం ఖాళీగానే ఉంది. ఈ భయంకరమైన కథ కుల్దరకు దయ్యాల గ్రామం అనే పేరును తెచ్చిపెట్టింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు తరచుగా వింత విషయాలు చూశామని చెబుతారు. శబ్దాలు వినిపించడం, కారణం లేకుండా నీడలు కనిపించడం, అకస్మాత్తుగా వాతావరణం చల్లబడటం మరియు ఎవరో చూస్తున్నట్లు అనిపించడం కూడా. చాలామంది పాలివాల్స్ ఆత్మలు ఇప్పటికీ తమ పాత ఇళ్లల్లో తిరుగుతున్నాయని, తమ శాపాన్ని కాపాడుతున్నాయని నమ్ముతారు. టూర్ ఆపరేటర్లు దీన్ని దయ్యాలున్న ప్రదేశంగా ప్రచారం చేస్తారు. ప్రతి సంవత్సరం వేల మందిని ఆకర్షిస్తారు దయ్యాలని చూడాలని ఆశతో. ఒక్క రాత్రిలో మాయమైపోవడం, శాపం లాంటి కథలు చాలా ఆసక్తిగా ఉన్నా చరిత్రలో వేరే నిజాలు కూడా ఉన్నాయి. తవారిక్ ఈ జైసల్మేర్ లాంటి పాత రికార్డుల ప్రకారం కుల్దర గ్రామం వదిలి వెళ్ళడం ఒక రాత్రిలో జరగలేదు. 19వ శతాబ్దానికి ముందే పాలివాల్ జనాభా నెమ్మదిగా తగ్గిందని, 1890 నాటికి చాలామంది వెళ్ళిపోయారని రికార్డులు చెబుతున్నాయి. అలాగైతే శాపం కాకపోతే మరి ఏమిటి? చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు కొన్ని కారణాలు చెబుతున్నారు. సలీం సింగ్ క్రూరత్వం, ఎక్కువగా పన్నులు నిజంగా ఒక పెద్ద కారణం. పాలివాల్ బ్రాహ్మణులు ఎక్కువగా పొలం పనులు, వ్యాపారం మీద ఆధారపడేవాళ్ళు. ఎక్కువ పన్నులు వాళ్ళ బతుకుదెరువును దెబ్బతీసి అక్కడ ఉండటం కష్టం చేశాయి. అధిపతి కూతురి కథ చివరి కారణం అయి ఉండవచ్చు. వాళ్ళని వేరే చోటికి వెళ్ళేలా చేసింది. కుల్దర గ్రామం తార్ ఎడారిలో ఉంది. పాలివాల్స్ నీటిని సేకరించడంలో చాలా తెలివైన వాళ్ళు అయినా చాలా ఏళ్లుగా కరువులు, భూమిలో నీళ్లు తగ్గిపోవడం వల్ల అక్కడ బతకడం చాలా కష్టమైంది. ఆర్కియాలజీ ఆధారాల ప్రకారం వాళ్ళు నీటిని బాగా వాడుకునే వ్యవస్థను కలిగి ఉన్న 19వ శతాబ్దం నాటికి నీటి లభ్యత తగ్గిపోయిందని తెలుస్తుంది. 2017లో ఒక ఆసక్తికరమైన అధ్యయనం ప్రకారం ఒక పెద్ద భూకంపం వల్ల కుల్దరలోని చాలా కట్టడాలు అకస్మాత్తుగా కూలిపోయి ఉండవచ్చు. ఇది వాళ్ళు వేగంగా వెళ్ళిపోవడానికి కారణమైంది. కూలిపోయిన పైకప్పులు, స్తంభాల ఆధారాలు ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఈ శాస్త్రీయ సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నాయి. సలీం సింగ్ కథ చాలా బలంగా ఉన్న రాజకీయ అణచివేత, నీటి కొరత లాంటి పర్యావరణ సమస్యలు కలిసి బ్రాహ్మణులను వేరే మంచి ప్రదేశాలకు వెళ్ళేలా చేశాయని నిపుణులు అంటున్నారు. దయ్యాలున్న విషయం గురించి చెప్పాలంటే చాలామంది స్థానికులు, ముఖ్యంగా పాలివాల్స్ బ్రాహ్మణుల వంశస్థులు దయ్యాల కథలను నిజంగా నమ్మరు. కానీ టూరిజం కోసం దాని ఆకర్షణను అర్థం చేసుకుంటారు. ఇది ఆ కథను బతికిస్తూ ఈ ప్రత్యేకమైన చారిత్రక ప్రదేశానికి సందర్శకులను తీసుకురావడానికి ఒక మార్గం. మరి కుల్దర గ్రామంలో నిజంగా ఏమి జరిగింది? అది ఒకే ఒక భయంకరమైన శాపమా, లేదా మనుషుల ఆశ, ప్రకృతి వైపరీత్యాలు, బహుశా ఒక భూకంపం కలిసి జరిగిన విషాదమా? ఆకర్షణీయమైన కథ రెండూ కలిసి ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, కుల్దర గ్రామం ఒక మిగిలి ఉన్న రహస్యంగా ఉంది. మర్చిపోయిన ప్రజల గురించి ఒక శక్తివంతమైన గుర్తు, మరియు గతం తమ రహస్యాలను వినడానికి ధైర్యం చేసే వారికి గుసగుసలాడుతూనే ఉండే ఒక ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ కూడా చేయండి.
పక్కనే ఉన్న గంట బటన్ను నొక్కడం మాత్రం మర్చిపోకండి.